నెల్లూరు జిల్లాకు చెందిన కిలేడి నిడుగుంట అరుణ చేతిలో మోసపోయిన చిత్రహింసలకు గురైన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కిలేడి అరుణపై గిరిజనుల ఫిర్యాదు. కోవూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు. శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణ బైండోవర్. ఇప్పటికే నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు. అరుణ కాల్ రికార్డుల పరిశీలన. ఆమె కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్. నెల్లూరు జిల్లాకు చెందిన కిలేడి నిడుగుంట అరుణ చేతిలో మోసపోయిన చిత్రహింసలకు గురైన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తన వద్ద లక్షలు తీసుకొని మోసం చేసిందంటూ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అరుణ నగదు తీసుకొని మోసం చేసిందంటూ శుక్రవారం రాత్రి పలువురు స్థానిక గిరిజనులు కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరుణపై మరో కేసు నమోదు చేశారు. ఫిర్యాదులపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు రౌడీ షీటర్ అవిలేలి శ్రీకాంత్ సోదరుడు మునికృష్ణను తిరుపతి జిల్లా గూడూరు 2 పోలీస్ స్టేషన్లో బైండోవర్ చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ను శుక్రవారం రాత్రి విశాఖపట్నం జైలుకు తరలించారు. శ్రీకాంత్కు పెరోల్ రద్దయినప్పటి నుంచి ఆయన నేరాలకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జైలులో శ్రీకాంత్ ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మరో జైలుకు తరలించాలని జైలు సూపరింటెండెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి ఆదేశాల మేరకు శ్రీకాంత్ను ఏఆర్ సిబ్బంది ప్రత్యేక బందోబస్తు మధ్య విశాఖ జైలుకు తీసుకెళ్లారు. రౌడీ షీటర్ శ్రీకాంత్, ఆయన ప్రియురాలు అరుణాలకు అండగా ఉంటూ నేరాలకు పాల్పడిన పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లను ఆయా స్టేషన్ల పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదివారం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక బెదిరింపుల కేసులో అరెస్టైన అరుణ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఫోన్లోని 2 సిమ్లను ఆమె తొలగించింది. ఫోన్ అన్లాక్ పాస్వర్డ్ చెప్పాలని పోలీసులు కోరగా ఆమె నిరాకరించిందని, అది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు తెలుస్తుంది. ఫోన్ సంభాషణలన్నీ రికార్డు చేయడం అరుణకు అలవాటని తెలుసుకున్న పోలీసులు ఆడియో, వీడియో కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. వాటిలో పలువురు రౌడీ షీటర్లకు తరచూ ఆమె కాల్స్ చేసినట్లు ఇప్పటికే గుర్తించారు. వీటి ఆధారంగా పోలీసులు శనివారం వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అరుణతో గతంలో ఫోన్లో మాట్లాడిన పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. కాగా ఒంగోలు జైల్లో ఉన్న అరుణను పూర్తి స్థాయిలో విచారించేందుకు కస్టడీ కోసం కోవూరు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. ఇటీవల వివాదాస్పద నేపథ్యంలో పెరోల్పై బయటకొచ్చి వార్తల్లోకి ఎక్కిన జీవిత ఖైదీ అవిలేలి శ్రీకాంత్ను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి శనివారం ఉదయం విశాఖ కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. అతడిని ప్రత్యేక సెల్లో ఉంచినట్టు విశాఖ కేంద్ర కారాగారం డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ చెప్పారు. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా శ్రీకాంత్ను జైలు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి తరలించినట్లు సాయి ప్రవీణ్ వెల్లడించారు. కాగా గూడూరులో వైన్ షాప్ యజమాని హత్యా కేసులో శ్రీకాంత్కు 2007లో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2014లో జైలు నుంచి తప్పించుకోగా అతడిని తిరిగి 2018లో పట్టుకొని జైలుకు తీసుకొచ్చారు. దీంతో శ్రీకాంత్కు శిక్ష కూడా పెరిగింది. ఇటీవల పెరోల్ రావడం, రద్దవడం విషయంపై శ్రీకాంత్ వార్తల్లోకెక్కాడు.